టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నా. చాలామంది విద్యార్థులు నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఈ మధ్యన వచ్చినటువంటి, ఎందుకంటే జేఈ రిజల్ట్ అవన్నీ వచ్చినాయి కాబట్టి అడ్మిషన్స్ టైం కాబట్టి ఈ పిల్లలు 12th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్లో కామన్గా సార్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి, లేకపోతే అలాగే 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి కదా, వీటిలో జాయిన్ అవ్వచ్చా అని చెప్పి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారండి. అంటే అఫ్కోర్స్ కొన్ని కోర్సెస్ 5 years ఉంటాయండి. 5 years అంటే అది బీటెక్ ప్లస్ ఎంబీఏ కావచ్చు, బీటెక్ ప్లస్ ఎంటెక్ కావచ్చు, లేకపోతేనేమో ఎనీ అదర్ ఒక బ్యాచిలర్, ఒక మాస్టర్, లేదా బీబీఏ ప్లస్ ఎంబీఏ కానీ ఇలా రకరకాలుగా ఉన్నటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత కోర్సు వర్క్ లోడ్ని 2 years పీజీలో చదవలసినటువంటి కోర్సుని ముందే 3rd year నుంచి కూడా కొన్ని సబ్జెక్టులు అడిషనల్గా లోడ్ తీసుకుని 5 yearsలోనూ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని కోర్సెస్ 4+2 సపరేట్గా ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి జమ్మూ, లేదా ఐఐటి ఇండోర్తో, లేదా ఐఐఎమ్స్తో కాంబినేషన్ ఉన్నాయి, అది 4+2 ఉంటాయండి, అది 5 yearsలో అవ్వవు. లేదా ఇప్పుడు కొన్ని ఐఐటీస్లో ఉంటాయండి, డైరెక్ట్గా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి. 5 అంటే అది బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ ఉన్న 5 years కోర్స్ ఉంటుంది, లేకపోతే ఈవెన్ బీటెక్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇక్కడ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉన్నా కూడా 5 years ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్ కోర్సెస్ మాత్రం 4+2 ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ లాంటి కాలేజెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు సపరేట్గా 2 years అయితే ఫారెన్ పంపిస్తాం, లేదా 4 years ఇక్కడ ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్తాం జేఎన్టీయూ అని చెప్పేసి 4+2 అని చెప్పేసి అలా అంటారు. రకరకాల కాలేజీలో రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. అది బీటెక్ ప్లస్ ఎంబీఏ ఉండొచ్చు, లేకపోతే బీటెక్ ప్లస్ ఎంటెక్ ఉండొచ్చు, లేదా బిఎస్ఎంఎస్ ఉండొచ్చు, లేకపోతేనేమో ఇట్లా రకరకాల కాంబినేషన్తో ఉంటాయి. అసలు ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వడం కరెక్టా కాదా అన్నది ఓవరాల్గా నేను కొంత మీకు ఐడియా నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. బేసికల్గా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో జనరల్గా ఐజర్స్ కానీ లేకపోతే నైజర్స్ కానీ ఎట్లాంటి ప్రోగ్రామ్ ఎక్సెప్ట్ ఐఐఎస్సి బెంగళూరు ఏవైతే ఉన్నాయో ఐఐసిఎస్ కానీ ఇట్లాంటి కోర్సెస్లో ఉన్నటువంటి కొంచెం మంచి కాలేజెస్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది పిహెచ్డీకి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే డెఫినెట్గా లాస్ట్ 5th year ఏదైతే బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్లో కంప్లీట్గా 1 year ప్రాజెక్ట్ డెడికేటెడ్ అవుతుంది కాబట్టి ఒక ఏరియాలో డెప్త్ వెళ్తారు కాబట్టి రీసెర్చ్ పబ్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా డైరెక్ట్గా పిహెచ్డీకి వెళ్ళి డైరెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫండింగ్తో పిహెచ్డీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు ఎంఎస్కి వెళ్ళాలంటే అమెరికా లాంటి కంట్రీస్లోకి కానీ వేరే అదర్ కంట్రీస్లోకి ఎంఎస్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే కోటిన్నర అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రాబబ్లీ ఐజర్స్లో ఉన్నటువంటి బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ పెట్టారో అది పర్ఫెక్ట్ పద్ధతిలోనే పెట్టారు వాళ్ళు. ఎందుకంటేనంటే సో అక్కడ అది అవసరం, ఎందుకంటే బేసికలీ ఇట్ ఇస్ అ రీసెర్చ్ ప్రోగ్రామ్. అట్లాగే ఐఐటీస్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ 5 years ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ప్రాబబ్లీ 100% రీసెర్చ్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఏదైనా కొన్ని కోర్సెస్ ఏవైతే పెట్టారో మేబీ అక్కడ పర్పస్ చాలా క్లారిటీ ఉన్నటువంటి పర్పస్. మిగిలినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో జనరల్గా ఈ కోర్సెస్ అది పర్పస్ ఏమీ లేదంటే అది మామూలుగా బీటెక్ పెట్టారు, తర్వాత ఏదో 5 years ఎంటెక్ అప్పట్లో పెట్టిన కోర్సులు ఉన్నాయి, అట్లా ఉండిపోయినాయి. ఎందుకంటే వీళ్ళని లాక్ చేసి 5th year కూడా మన దగ్గర ఉంచుకొని ఎంటెక్ కూడా చేయడం అన్న ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో పెట్టినటువంటి కోర్సెస్ అండి. ఇప్పుడు అందు గురించి ఏంటంటే ఆ యొక్క 5 years కోర్సెస్ వల్ల పెద్దగా యూజ్ ఉంటుందా అంటే ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో మోడర్న్ యుగంలో ఉంటుందండి. రీజన్ ఏంటంటేనండి ఇప్పుడు ఐఐటీస్లో బీటెక్ ప్రోగ్రామ్ పెట్టారు, ఎంటెక్కి అదే స్పెషలైజేషన్ చేయవలసినటువంటి అవసరం లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా, ప్రాబ్లీ కొంచెం స్పీడ్గా చెప్తాను కాబట్టి అర్థం అవడం కొంచెం కష్టం, స్లోగా మీరు 2-3 సార్లు స్పీడ్ తగ్గించుకుని వినండి. సో ఐఐటీలో ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ పెట్టినప్పుడు మీరు అదే డిపార్ట్మెంట్కి మీరు అనుసంధానంగా ఉంటారు కాబట్టి 5th year కూడా అక్కడే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఐఐటీ ముంబైలో ఎలక్ట్రికల్ చదివారు, 5th year కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే ఉంటారు మీరు. లేకపోతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఐఐటీస్కి వెళ్ళారు, ఐఐటీలో ఇప్పుడు ఖరగ్పూర్ ఐఐటీలో చదివారు, అక్కడ 5 years డిపార్ట్మెంట్లో ఉంది, మెకానికల్ చదివినా లేదా కోర్స్ చదివినా 5th year కూడా అక్కడే చదవాలి, అదే డిపార్ట్మెంట్కి కనెక్ట్ అయి ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ యుగంలో ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ల్లో ట్రెడిషనల్ డిగ్రీస్కి వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు ఐఐటీస్లో కూడా ఏం చేస్తున్నారంటే 5th year అనేది 4th year ఆప్షన్ ఇస్తున్నారు. బాబు నువ్వు మెకానికల్ చదువుతున్నావా, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ వెళ్ళి ఐఐటీ ఖరగ్పూర్, లేకపోతేనేమో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ ముంబైలో చదువుతున్నావా, నువ్వు క్వాంటంలోకి వెళ్తావా, క్వాంటంలోకి వెళ్ళి IEEE అంటారండి, లేదా ఐఐటీ మద్రాసులో ఉన్నారా IEEEకి వెళ్ళండి, లేకపోతే సిఎస్లో చదువుతున్నావా వేరే డిపార్ట్మెంట్కి వెళ్తావు, ఎలక్ట్రికల్ ఏరోస్పేస్ చదువుతున్నావా డేటా సైన్స్ చేస్తావా 5th yearకి. ఇట్లాగే క్రాస్ డిసిప్లినరీ థింకింగ్లో వేరే డిపార్ట్మెంట్ అటాచ్ అవుతూ 5th yearని ఎక్స్టెండ్ చేసుకునే సదుపాయాన్ని ఆయా ఐఐటీసు ఆయా IIITs 3rd yearలో మీకు ఆప్షన్ త్రో చేస్తాయి. త్రో చేసినప్పుడు మీరు డిపార్ట్మెంట్ మెకానికల్ చదివారు, వీక్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, స్ట్రెంగ్త్ ఉన్న డిపార్ట్మెంట్కి వెళ్ళాలి ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో, లేకపోతే మీరు ఇంటిగ్రేట్ చేసి ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్లో ఉన్నటువంటి రీసెర్చ్ ఏరియా మీరు చేయాలి అనుకున్నప్పుడు వేరే డిపార్ట్మెంట్కి మీరు కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు 3rd yearలో మీరు ఆప్షన్ తీసుకుని అప్పుడు 5th year వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి డిమాండ్ ఉన్న డిపార్ట్మెంట్ అనుకోండి, ఇంటర్డిసిప్లినరీ అనుకోండి, రీసెర్చ్కి పనికొచ్చే ఏరియా అనుకోండి, అక్కడికి వెళ్ళి 5th yearని ఎక్స్టెండ్ చేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే మేబీ మీరు పిహెచ్డీ అడ్మిషన్కి వెళ్ళేటప్పుడు మీ ఏరియా నేరో అవుతుంది కాబట్టి క్లియర్ డిఫైన్ అవుతుంది కాబట్టి 5th yearలో ఆ వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ ప్రాజెక్ట్స్ రీసెర్చ్ వస్తాయి కాబట్టి
పిహెచ్డి అడ్మిషన్ రావడానికి చాలా దోహదపడుతుంది. మేబీ మీరు వీక్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడికి చాలా ఉపయోగపడుతుంది. స్ట్రాంగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు అనుకుందాం, ఐఐటీలో ఏసీఎస్లోనో లేకపోతే కొంచెం బెటర్గా ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న డైరెక్ట్గా పిహెచ్డి అటాక్ చేసేయచ్చు. ఆడికి 5th ఇయర్తో పని లేదు అడిగి యాక్చువల్గా, అన్లెస్ మేబీ ఒక పర్టికులర్ ఏరియాలో కొంచెం డీప్గా మనం వెళ్దాం, లేకపోతే ఆ ఏరియా మీద మనం తెలుసుకుందాం. ఇప్పుడు క్వాంటమ్కి వెళ్ళాలి, ఇప్పుడు ఎవడో ఐఐటీ ముంబైలో చదువుతున్నాడు, క్వాంటమ్కి వెళ్ళాలి. వాళ్ళు కొత్తగా ఈ సంవత్సరం లాంచ్ చేశారు 2026లో. ఏంటి IEEE ప్రోగ్రామ్ పెట్టారు. ఎవడ డిపార్ట్మెంట్ అయినా 8 GPA అబౌవ్ ఉన్నట్లయితే మీరు వచ్చి క్వాంటమ్లో 6 కోర్సెస్ చేయండి రా బాబు. ఈ 6 కోర్సెస్ చేసిన తర్వాత మీరు 1 year ప్రాజెక్ట్ చేస్తారు. 1 year ప్రాజెక్ట్ చేసిన తర్వాత 5th year అయిన తర్వాత మీకు ప్రోగ్రామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంటుందో అది క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎంటెక్ ప్రోగ్రామ్ ఇస్తాము. తద్వారా క్వాంటమ్కి సంబంధించిన పిహెచ్డి ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే ఒక బేస్ లైన్ కింద ఇది క్రియేట్ అవుతుంది. అది కూడా ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే, ఎవడైతే 4 yearsలో ప్రొఫైల్ బిల్డ్ చేసుకోకుండా, ఎవరైతే ఆ క్వాంటంలో వర్క్ చేయకుండా మామూలుగా నార్మల్గా ప్రొఫైల్ మాత్రమే ఉంటుందో, ఓన్లీ జీపీఏ ఉంటే సరిపోదు, ప్రొఫైల్ కూడా ఉండాలి పిహెచ్డీకి ఉంటుందో, వాళ్ళకి తప్పదు. కాబట్టి వాళ్ళు 1 year ఎక్స్టెండ్ చేసుకుని ఏ ఫిజిక్సోడో ఎలక్ట్రికల్లోడో లేకపోతే ఇంకొకటి చేసుకుని వాడికి వెళ్ళడానికి ఆ 1 year ఉపయోగపడుతుంది. అలా కాకుండా 4 yearsలోనే మీరు ప్రొఫైల్ కానీ స్ట్రెంగ్తన్ చేయగలిగితే డైరెక్ట్గా 4 years తర్వాత కూడా మీరు వెళ్ళే అవకాశం పిహెచ్డీకి ఉంటుంది. అంటే టాప్ ఐఐటీస్ వాళ్ళకి ఉంటుంది, నార్మల్ పీపుల్కి ఉండదు. అది నా ఎక్స్ట్రీమ్ కేసెస్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కిడ్స్. అది వెరీ రేర్ కేసెస్. అది చాలా తక్కువ మంది వెళ్తారు. ఇప్పుడు ఐఐటీ ముంబైలో ఉన్నారు, బట్ 5th year నుంచి ఎక్కువగా వెళ్తున్నారండి. ఐఐటీ మద్రాస్ నుంచి కూడా, ఈవెన్ ఐఐటీ ముంబై నుంచి కూడా ఎలక్ట్రికల్ ఈసారి ఎంఐటీకి బాగా వెళ్ళారు, కాల్టెక్కి ఇలాంటి మంచి కాలేజీకి వెళ్తారు. 4th year వెళ్తాడు, 5th year వెళ్తాడు. అక్కడ పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడైనా కూడా 5 years చదవాల్సిందే పిహెచ్డీకి. అది పక్కన పెట్టండి. సేమ్ డిపార్ట్మెంట్ 5th year ఆప్షన్ తీసుకోవడం మంచిది అంటే 100% మంచిది కాదు. అయినా మరి 5th year ఆప్షన్కి మరి వెళ్ళాలి కదా సార్, మాకు 4 year బీటెక్ రాలేదు కాబట్టి ఐఐటీ ముంబైలో ఎలక్ట్రికల్ రాలేదు కాబట్టి నేను 5 years నేను చదువుతాను అప్పుడు బెటర్ అనేది రాలేదు కాబట్టి వెళ్ళండి, అది కరెక్టే. అది పెద్ద కాలేజీ ఖరగ్పూర్ ఉంది లేదా ముంబై ఉంది, తప్పదు. 5 years మీకు 4 years రాలేదు, మంచి డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 1 year ఎక్స్ట్రా చదివితే లాభం ఏమన్నా ఉందా అంటే ప్లేస్మెంట్స్లో లాభమే ఉండదు. మీకు పెద్దగా ఎవరు పట్టించుకోడు ప్లేస్మెంట్స్లో. మేబీ హయ్యర్ స్టడీస్ పిహెచ్డీకి వెళ్ళడానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే మేబీ 5th yearలో ఎక్స్ట్రా వర్క్ చేస్తారు కాబట్టి కొంత ఉపయోగం ఉంటుందా అంటే ఉంటుంది. మేబీ 4 years వెళ్ళకూడదు అంటే 4 years వెళ్ళొచ్చు. మేబీ ఎక్కువ వర్క్ చేయాలి, కొంత రిలాక్స్డ్గా ఉంటూ 5th yearలో కొంత జీపీఏ తక్కువ ఉన్నా కొంత వర్క్ చేసుకుని 5th yearలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంత పిహెచ్డీ పర్స్పెక్టివ్లో మీకు అడ్వాంటేజ్ ఉంటుందేమో తప్ప ఇది ఉండదు. మేబీ 4 years అయిన తర్వాత మీరు ఏదైనా యూపీఎస్సీ ఎగ్జామ్ రాద్దాం లేకపోతే ఏదైనా స్టార్ట్అప్ పెట్టుకుందాం అని ఉన్నాయి, 5 yearsలో జాయిన్ అయితే తప్పని లాక్ అయిపోతారు మీరు. ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుందా అంటే చాలా కోర్సెస్కి ఎగ్జిట్ ఆప్షన్ ఎవరో 5 yearsకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళినట్లయితే ఎగ్జిట్ ఆప్షన్ ఎవరో 5 yearsకి. 6 years ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది 6 yearsకి. 5 years ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఆ కోర్స్ వర్క్ లోడ్ని మీరు 3rd yearలోనే 5th yearలోనే తీసుకోవాలి కాబట్టి. సో ప్రాబబ్లీ మీరు ఏదైనా యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి, లేకపోతే మీరు ఇప్పుడు కొత్తగా ఐఐటీస్లో 4 years చదువుతారా బీటెక్ 3 yearsలోనే బయటికి రండి అని చెప్తున్నారు వాళ్ళు. 3 yearsలోనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినప్పుడు బీఎస్సీ ఇంజనీరింగ్ అని చెప్పి బయటకు తోసేస్తాం మిమ్మల్ని. మీరు క్యాట్ ఎగ్జామ్ రాసిన ఎంబీఏకి వెళ్ళాలన్నా స్టార్ట్అప్ చేసి ఏదైనా స్టార్ట్అప్ చేయాలనుకున్నా 1 year ఎక్స్ట్రా వేస్ట్ కదా, 3rd year అయిన తర్వాత బయటకు వెళ్ళిపోమని చెప్పి కొత్తగా ఒక పాలసీ కూడా వచ్చింది. పర్టికులర్ ఐఐటీ ముంబై అండ్ ఐఐటీ మద్రాస్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. ఎవరైనా చదివేవాళ్ళు ఉంటే అది సపరేట్ వీడియో చేస్తున్నారు, పక్కన పెట్టండి. సో ఇది అలా కాకుండా మీరు బీటెక్ ప్లస్ ఎంబీఏ అంటారు, ది వరస్ట్ కాంబినేషన్. ఇంకా అది అసలు ఎంబీఏ వాడికి అడుగు జాబులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈవెన్ పెద్ద కాలేజీలో ఐఐటీ ముంబైలోనే ఎంబీఏ చదివితే యావరేజ్ 30 ఉంటుంది, బీటెక్ కూడా చూస్తే ఎక్కువ ఉంటుంది. ఎంబీఏకి వెళ్ళకండి దయచేసి. వెళ్ళాలనుకున్నట్లయితే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఎంబీఏకి ఇంకా వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ఎంబీఏ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించకండి. సో టెక్ సైడే మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేబీ ఎంబీఏ ఏదైనా ఫైన్టెక్ అలాంటి కొంచెం మంచి కోర్సులు ఏమైనా వెళ్ళాలంటే క్యాట్ ఎగ్జామ్ రాసుకుని ఐఐఎం అహ్మదాబాద్కో బెంగళూరుకో కలకట్టాకో ఈ టాప్ ఏబీసీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏదైనా కొంత వెళ్ళడానికి అవకాశం ఉందంటే వెళ్ళండి తప్ప జనరల్గా బీటెక్లో మంచి టాప్ కాలేజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎంబీఏకి వెళ్ళక్కల. మరి ఇంకేంటి సార్ మొత్తం ఐఐఎం వేస్ట్ క్యాట్ ఎగ్జామ్ కాదండి. కొంత లో లెవెల్ మెకానికల్ సివిల్ చదివాడు ఐఐటీ మద్రాసులోనో లేకపోతే ఎక్కడ ఏదో ఐఐటీ తిరుపతిలోనో చదివాడు, ఆడికి ఎలాగ ప్లేస్మెంట్ 15 లక్షలు కూడా రాదు, లేకపోతే వేరే టెక్నాలజీ నేర్చుకోలేకపోయాడు, ఇంటిగ్రేట్ అవ్వలేకపోయాడు, వాడికి మంచి ప్లేస్మెంట్స్ రావు. వాడేం చేయాలి, ఇంక వేరే మార్గం లేదు. వాడు క్యాట్ ఎగ్జామ్ రాసుకుని ఎంబీఏకి వెళ్తాడు కాబట్టి వాడికి ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడికి పోతే 25-30 లక్షలు వస్తుంది, ఇక్కడ ఉంటే మరి 15 లక్షలు కూడా రాదు కాబట్టి వాడికి అది ఉపయోగంగా ఉంటుంది. కొంచెం మంచి ఫీల్డ్స్లో ఉన్నవాడికి పెద్దగా ఉపయోగం ఉండదు. ఎలక్ట్రికల్ వాడికి సిఎస్ ఎవడు వెళ్తాడు, ఎంబీఏకి క్యాట్ ఎగ్జామ్ రాసి ఎవడు వెళ్తాడు, అసలు ఎవడ కనపడ్డ మీ కాలేజీలో ఎత్తినా కూడా. ఈ జనరల్గా ఇంట్లో కూర్చుని సోఫాల్లో కూర్చున్న వాళ్ళు సరిగా అవగాహన లేక ఎంబీఏకి వెళ్తాను బీటెక్ చదవంటారు, అది వేరే విషయం. ఇంక ఎంసెట్ కాలేజీలో చదివాడు, డీమ్డ్ కాలేజీలో చదివాడు, వాళ్ళకి ఇంటిగ్రేట్ కోర్సులు వెళ్ళాలంటే దండం పెట్టాలి. ఇంకా ఉన్న డిపార్ట్మెంట్ వేస్ట్రా 4 years వేస్ట్రా చదవడం అంటే మనకి 5 years. కానీ తప్పదు, దానికి తప్పదు కదా, నాకు సీట్ వచ్చింది కదా వెళ్ళాలి కదా మీరు అనుకోండి. ఇంక ఏ సీటు రాలేదు, నాకు విఐటీలో 4 years ఫీజు కట్టలేకపోతున్నాను, 4 years విఐటీ కూడా క్వాలిఫై అవ్వలేదు, ఇంకా అమరావతి కూడా విఐటీలో కూడా 1,00,000 ర్యాంక్ కూడా రాలేదు రా బాబు, నాకు ఏం చేయలేదు తెలియదు, 5 years ఎంటెక్ విఐటీకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మేబీ ఇంకా తప్పదు, లాస్ట్ ఆప్షన్ అది. సో మామూలుగా ఆ కాలేజీలోనే బీటెక్కే పనికిరాంది, మళ్ళీ దానికి 5 years ఎంటెక్ అనేది ఇంకా అది ఎవడో రికమెండ్ చేయడు. బట్ కొన్ని సందర్భాల్లో తప్పదండి. ఇప్పుడు పిఎస్సీ కాలేజీలో ఎంఎస్సీ ప్రోగ్రామ్ ఉంది, మంచిదని మేమే చెప్తాం. కానీ ఏం చేస్తాం, బీటెక్ మంచి కాలేజీలో రాదు, ఎంసెట్ కాలేజీ వస్తుంది, కానీ డీమ్డ్ కాలేజీలు వరస్ట్ కాలేజీలు ఉంటాయి, అందులో కూడా 4 years బీటెక్ రాదు, ఏదైనా కొంచెం తక్కువ ఫీజుతోను. ఇంకా మరీ ఎంసెట్ కాలేజీ చెత్త కాలేజీకి వెళ్తాం కదా, 5 years ఎంఎస్సీకి వెళ్తే మంచిదా అంటే బెటరే. మేబీ స్టూడెంట్ బట్టి బెటరా కాదని ఆన్సర్ వస్తుంది తప్ప
5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ బెటరా అని జనరల్ క్వశ్చన్ లేమని క్వశ్చన్ ఎవరిని అడగండి, ఎందుకంటే దానికి ఏం ఆన్సర్ ఉండదు. ఆ స్టూడెంట్ ఎవడో, వాడికి 10th స్కోర్ ఎంత ఉంది, 12th స్కోర్ ఎంత ఉంది, వాడికి ఉన్న నాలెడ్జ్ ఎంత, వాడికి ఎలాంటి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది, దీనికంటే బెటర్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, లేని సందర్భాల్లో 5 yearsకి ఎక్కడికి వెళ్ళాలి, ఆ 5 years కూడా ఏ కాలేజీకి వెళ్తే బెటరో, ఆ కాలేజీలో ఫీజు ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఇలాగ ఒక 20-30 పారామీటర్స్ ఆలోచన చేసి డిసిషన్ తీసుకోవాలి. ఎంత బ్రెయిన్ మీకు ఉండదు కాబట్టి మీకు ఏదో అవకాశం ఉంటే అది తీసుకోండి, వేరే విషయం పక్కన పెట్టండి. ఇంకా కమింగ్ టు ద ఐఐటి కాంబినేషన్, ఐఐఎం కాంబినేషన్లో ఉన్నటువంటి 4+2 years జాయిన్ అవ్వచ్చు అంటే ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దు. కానీ 4 years ప్రోగ్రామ్ ఆప్షన్ పెట్టి జోసాలో అప్పుడు కిందది పెడతారా అంటే పెట్టండి, వీలున్నంత వరకు 4 years పెట్టండి అమ్మ. బట్ టాప్ ఐఐటీస్లో వచ్చింది, చిన్న ఐఐటీలో 4 years వచ్చింది, టాప్ ఐఐటీస్లో 5 years వచ్చింది, ప్రాబబ్లీ 5 years 1 year పోతే పోయింది కదా, బెటర్ ఏమైనా ఉంటుందా అంటే మేబీ బెటర్ ఉంటుంది. 1 year ఎక్స్ట్రా చదువుతారు, 1 year ఎక్స్ట్రా పోతుంది అంతే. ప్లేస్మెంట్స్లో 5 years చదివారు కదా అని చెప్పి మెల్ల కూడా దండేయడు, అదేం పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా జేఈ పెద్ద ర్యాంక్ వచ్చారన్న విషయం అడిగి తెలుసు ప్లేస్మెంట్ వాడికి, అదేం పెద్ద ఉపయోగం ఉండదు. పిహెచ్డీకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అంటే కొంత ఉపయోగపడుతుంది, దానికి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి స్కోప్ ఉంటుంది కాబట్టి బీటెక్ చదివిన తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యి వేరే డిపార్ట్మెంట్కి మెకానికల్ చదివారు, డేటా సైన్స్కి వెళ్ళరా ఎంటెక్ గేట్ ఎగ్జామ్ రాసుకుని, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివో, అప్పుడు డిమాండ్ దేనికుంటే దానికి ఏదైనా ఎంటెక్ వెళ్ళి సదుపాయాన్ని మీరు చూసుకోవాలి తప్ప ముందే మీరు లాక్ అయిపోవడం ఎందుకు, లాక్ అవ్వకండి. చాలామంది తెలియక అలా రాంగ్ గైడెన్స్ ఇస్తూనే ఉంటారండి. ఈ సరిగా సగం నాలెడ్జ్ కూడా కదండి, మైనస్ నాలెడ్జ్లోనే కౌన్సిలర్స్ వెళ్ళే ఉంటారు, వీళ్ళకి అవగాహన ఉండదన్న విషయం కూడా చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ జనాలకి అక్కడ బ్రెయిన్ ఉంచారు, లక్షల మంది ఉంటారు, ఎవడ మీలాంటి ఒకటి కౌన్సిలింగ్ చేస్తే మీరు ఎంతమంది చేస్తారు, ఒకళ్ళు ఇద్దరు చేస్తారు, మిగతా వాళ్ళు మేము బతకాలి కదా అని చెత్త చెదారు ఇన్ఫర్మేషన్ చేసి ఆ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ మంచిది, బీటెక్ 4 years కంటే ఇంటిగ్రేటెడ్ పెట్టించారట ఎవడని. మనం ఏం చెప్తామని నాకు అర్థం కాదు, కొంచెం అర్థం చేసుకోండి అమ్మ దయచేసి, చెప్తున్నాం కదా. దీంట్లో చాలా లాజిక్స్ ఉంటాయండి. మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజీలో ఉన్న డిపార్ట్మెంట్ ఏంటి, అక్కడ క్రాస్ డిసిప్లినరీ ఉందా, ఇంటర్ డిసిప్లినరీ అవకాశం ఉందా, ఈ 5th year ఆప్షన్ వల్ల మీకు ఏంటి బెనిఫిట్ ఉంటుంది, లేదా డిపార్ట్మెంట్ మ్యారేజ్ ఛాన్స్ అవకాశం ఉందా, ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ ఐఐటీస్లో కొత్తగా ఆప్షన్ ఏంటంటే ఎంబీఏకి వెళ్ళడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు, అది 5 yearలో కూడా మీరు పికప్ చేయొచ్చు. ఐఐటి ముంబైలో జాయిన్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి 5 yearలో ఉన్న స్టూడెంట్ కూడా మీరు ఎంబీఏకి క్యాట్ ఎగ్జామ్ లేకుండా కూడా ఈవెన్ ఎంబీఏకి ఆప్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు. మీరు కొత్తగా మీరే ముందే ఆప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆప్ట్ చేసుకోవచ్చు మీరు. సో 6 yearsకి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తే 5 yearsకి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వడు వాడు, 6 years వరకు ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తాడు. జనరల్ ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే ఇంకో కాలేజ్ అవి మామూలుగానే బీటెక్ దేనికి పనికిరావు. ఈ జేఎన్టీలో ఆంధ్ర యూనివర్సిటీలో డబ్బులు తీసుకోవడానికి మామూలుగా నార్మల్ ఎంసెట్ కౌన్సిలింగ్ కాకుండా సపరేట్గా ఎగ్జామ్ పెట్టి నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు 6 years ప్రోగ్రామ్స్ తీసుకుని 2+2 జేఎన్టీ అని చెప్పి రకరకాల చేస్తున్నారు, కానీ వాటి వల్ల పెద్దగా మీకు ఉపయోగం ఉండదు. బట్ 5 years కోర్సు వీలున్నంత వరకు కూడా అవాయిడ్ చేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో మీకు వేరే అవకాశం లేదు అన్నప్పుడు, అంతకంటే 4 years ఆప్షన్ బెటర్గా లేదు అనుకున్నప్పుడు ఇంకా అది అలాగే వర్స్ట్కి వెళ్తాం కంటే ఇక్కడ 5 years బెటర్ ఆప్షన్ అంటే 5 years బెటర్ ఆప్షన్. ఎందుకంటే 1 year ఎక్స్ట్రా టైం గురించి నేను చెప్పట్లేదండి, దానివల్ల ఉపయోగం ఏం లేదు మీకు, యాక్చువల్గా దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది మీరు ఎలాంటి కొంచెం పెద్ద కాలేజీలో మీకు వచ్చింది తప్పదు వెళ్ళండి. ఇప్పుడు ఐఎస్ఐ కలెక్టా ఉంది, 3 years బీఎస్సీకి వెళ్ళారు, అక్కడ ఆడ ఆప్షన్ ఇస్తాడు 2 years ఎంఎస్సీ చేయమంటున్నాడు, చేయండి, అది మంచి కాలేజ్. ఎందుకంటే ప్లేస్మెంట్స్ ఎంఎస్సీకి బాగా వస్తున్నాయి, బీఎస్సీ కంటే. ఇక్కడ ఐఐటీస్లో బీటెక్ కూడా బాగానే వస్తాయి, ఎంటెక్ 5 years ఇంటిగ్రేటెడ్ కంటే. అంటే ఇద్దరు సమానంగా ఉంటారులేండి, ప్లేస్మెంట్కి వెళ్ళిన తర్వాత డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఉండదు. బట్ ఐఎస్ఏ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బీఎస్సీకి వెళ్ళారు, స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ 3 years కోర్సే ఉంది. 3 years నుంచి కూడా డైరెక్ట్గా పిహెచ్డీకి ఒక అమ్మాయి వెళ్ళింది సార్ ఐఎస్సీ కలెక్టర్ నుంచి. మేబీ ఆ బలం సరిపోనప్పుడు మేబీ ఎంఎస్సీని యాడ్ చేసుకుంటే బలం సరిపోతుంది కాబట్టి అప్పుడు ఎంఎస్సీని యాడ్ చేసుకుంటారు. ఎంఎస్సీని యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మేబీ ఎంఎస్సీ తర్వాత డైరెక్ట్ పిహెచ్డీకి వెళ్ళొచ్చు. సీఎంఏ ఉంది, 3 years నుంచి కూడా ఎల్లుండి ఉన్నారు. బట్ అంత స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్స్ట్రీమ్లీ అక్కడ క్లాస్లో టాప్ పర్ఫామ్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు. అలాంటప్పుడు అదే కాలేజీలో మీరు ఎంఎస్సీని అడాప్ట్ చేసుకుని మేబీ తద్వారా మీరు పిహెచ్డీకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ కింద వాడుకుంటే బెటర్గా ఉంటుంది. అది టాప్ కాలేజీ కాబట్టి అక్కడ ఎంఎస్సీ అడాప్ట్ చేసుకోమని చెప్తాం. అదే చిన్న కాలేజీలో ఉండే ఎంఎస్సీ ఎందుకంటే తిరుపతిలో ఉన్నవాడికి 5 years ఎందుకు, ఆడు మద్రాసులో పోయి ఏదో గేట్ ఎగ్జామ్ రాసుకున్నా లేకపోతే ఇంకోటి రాసుకున్నా, లేకపోతే గేట్ కూడా అక్కర్లేదు అనుకోండి, ఐఐటీ ఏదో ఇంటర్వ్యూ వాళ్ళకి ఎంఓయూస్ ఉంటాయి కాబట్టి జనరల్గా జీపీఎఫ్ 8.5 కట్ ఆఫ్ పెడతాడు, ఇంటర్వ్యూ చేసి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. క్రాస్ డిసిప్లినరీ థింకింగ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివారు 5 years ఎందుకు, కెమికల్ వాడు కూడా ఏఎంఎల్కి వచ్చి చదవచ్చు. దానికి ఇప్పుడు IIIT హైదరాబాద్ ఉంది, ఐఐటీ హైదరాబాద్ ఉంది, కెమికల్ వాడికి కనెక్ట్ చేస్తూ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. అక్కడ అదే కోర్సుని అదే డిపార్ట్మెంట్ని 4 years చదివారు కదా చాలే, మళ్ళీ ఇంకో 5 years చదివాల్సిన అవసరం ఉండదు. ఇంకా కొంతమంది 6 years చదువుతాను, ఎంటెక్ చదువుతాను, లేదా ఎంబీఏ చదువుతాను, ఒకేసారి ఎంబీఏ వచ్చేస్తుంది ఏంటిది నాకు అర్థం కాదు. అమాయకత్వానికి కూడా లిమిట్ ఉండాలి. మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు మీరు ఎంబీఏలు చదవకంటారా బాబు, ఎంబీఏలు అవసరం లేదు, చదవాలనుకుంటే మీరు క్యాట్ ఎగ్జామ్ నాకు సీట్ రాదు కదా సార్, ముందే అయితేనే బెటర్ కదా వచ్చేస్తుంది. మీరు వెళ్ళితే చెత్త కాలేజీ, దాంట్లో ఎంబీఏ నాకు అర్థం కాదు, అది ఐఐఎం అహ్మదాబాద్ లేకపోతే ఇంకోటి కాలేజీ కాదు కదా. సో అట్లాగే ఈ 5 years ఎంబీఏలు కూడా చాలామంది వెళ్తున్నారండి, జమ్మూకో లేకపోతే బోధ్గయాకో లేకపోతే ఈ నల్సార్లో పెట్టిన 5 years ఎంబీఏలు ఇంకో వాడు ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తున్నాడు, అదొకటి మాత్రం ప్లస్ పాయింటే. చాలామంది ఎగ్జిట్ అయిపోతున్నారు, ఆ 3 years ఆ బీబీఏ కోర్సుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎగ్జిట్ మళ్ళీ క్యాట్ ఎగ్జామ్ రాసుకుని ఏదైనా ఐఎం అహ్మదాబాద్కి వెళ్తున్నారు మంచిదే, లేకపోతే జీమాట్ ఎగ్జామ్ రాసుకుని ఫారెన్ వెళ్తున్నారా మంచిదే. ఆ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటే కొంత బెటర్, ఎగ్జిట్ ఆప్షన్ లేకపోతే అసలు వెళ్ళద్దు మీరు. బట్ ఎగ్జిట్ ఆప్షన్ ఉన్నా కూడా మీకు ఇలాంటి 3 years కోర్సు 4 years కోర్సు డైరెక్ట్గా రెగ్యులర్గా యూజీ కోర్సు రానప్పుడు మాత్రమే మీరు వెళ్ళండి. సో ఇంకా మిగిలిన డీమ్డ్ కాలేజీల్లోనూ లేకపోతే మిగతా కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీల్లో ఇంక వెళ్తారంటే ఇంక మీకు దండం పెట్టాలి. ఇంకా వరస్ట్ కాలేజీలే వరస్ట్ కాలేజీలు, వాటిల్లో మళ్ళీ ఇంక ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏముండదు. 6 years కోసం అసలు వెళ్ళకండి, వరస్ట్. 5 years కూడా సేమ్ డిపార్ట్మెంట్ వరస్టే. సిఎస్ టాప్ కాలేజీ కదా, టాప్ బ్రాంచే కదా,
మళ్ళీ 5 years బెటర్ కదా, 5 years కాదు, ఇంకా కొంచెం బెటర్ కాలేజీకి వెళ్ళండి, ఎగ్జిట్ అయ్యి దానికి 5 years. ఇప్పుడు ఎంఐటీకి వెళ్ళావు, నువ్వు బీఎస్ చేసావు, ఎంఎస్ అక్కడ చేయి, అది పెద్ద కాలేజీ కదా. కొలంబియాకి వెళ్ళావు చేయి, సిఎంయూకి వెళ్ళావు చేయి, పెద్ద కాలేజీలో చేయడం వేరు. ఎంఎస్ 1 year మళ్ళీ ఎందుకంటే మీకు సరిగా అవగాహన ఉండదు. వెళ్ళిన ఎంఎస్ సేమ్ కాలేజీ, పెద్ద కాలేజీ, ప్రీమియర్ కాలేజీ ఉంది, ఎంఎస్ చేయాలి. ఇప్పుడు ఐఐటి ముంబై వెళ్ళావు, 1 year ఎక్స్ట్రా చేయాలి. అదే డిపార్ట్మెంట్ ఎందుకు, పక్క డిపార్ట్మెంట్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ ఉంది, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ఇచ్చాడు, వెళ్ళి చేసుకోరాదా? అట్లాగా కొంచెం డిఫరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేసుకోండి. టాప్ కాలేజ్ అయితే ఆల్రెడీ టాప్ కోర్స్ చదువుతున్నావు, నువ్వు ఫిజిక్స్ చదువుతున్నావు, ఏఐలో చేయాలి. వెళ్ళు ఎంఐటీకి వెళ్ళి ఫిజిక్స్ చేయడానికి వెళ్తున్నారు చాలామంది, అక్కడి నుంచి ఏఐకి వెళ్తున్నారు కదా, వెళ్తారు, తప్పే ఉంది అందులోను. సో డిపార్ట్మెంట్ మారుతారు. సేమ్ డిపార్ట్మెంట్ సిఎస్ చదివే సిఎస్లో చేద్దాం అనుకుంటున్నావు, చేయి, ఇంకో 1 year ఎక్స్ట్రా. 4 yearsలో కూడా బీఎస్ ఎంఎస్ కంప్లీట్ చేయొచ్చు యూఎస్లో అయితే. కరెక్ట్గానే విన్నారు మీరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇండియాలో అయితే 4 yearsలో ఎవరో, యూఎస్లో అయితే బీఎస్ ఎంఎస్ 4 yearsలో కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇది మీకు అర్థం కాదు చెప్పిన. బట్ ఓవరాల్గా 5 years కోర్స్ ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, అది జాయిన్ అవ్వడానికి వీళ్ళంత వరకు అవాయిడ్ చేయండి. 6 years 100% వద్దు. ఎంబీఏ కనెక్ట్ అయిన ఏ కోర్సు కూడా వద్దని చెప్పిన మీకు అర్థమవుతుంది, మీరు వినరు, మీరు జాయిన్ అవుతారు. బట్ స్టిల్ నేను చెప్పాలి కూడా చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.